హలో ఎవ్రీవన్, మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ టైం చేశాను అనమాట. నేను చాలా బాగా కుదిరింది. నేను స్క్రీన్ మీద ఇచ్చిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేయాలన్నమాట. 2 అవర్స్ తర్వాత ఇప్పుడు పెద్ద ఆనియన్స్ 2 తీసుకొని మనం ఇప్పుడు స్లైసెస్లా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే చాపింగ్ కోసం కొన్ని తీసాను. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ ఇందులో వేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలన్నమాట. ఇవైతే కరెక్ట్ మెజర్మెంట్స్ అండి నేను చెప్పినవి. తర్వాత ఇప్పుడు రైస్ అనేది బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టుకొని తర్వాత నేను ఇందులో అన్ని అంటే బిర్యానీ ఫ్లేవర్స్, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్ వేసి ఉడికించాను అనమాట. ఈలోపు మనం ఒకసారి చెక్ చేయాలి అది మటన్ ఎలా అవుతుంది అనేది. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 గ్లాసెస్ హాట్ వాటర్ వేయాలి. ఎందుకు అంటే మనకి పీస్ అనేది చాలా స్మూత్ వస్తుంది అనమాట. ఇది మాత్రం మర్చిపోద్దండి. మనం ఒక 25 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించాలి మటన్ని. ఇప్పుడు మనకి రైస్ అనేది 90% కుక్ చేయాలన్నమాట. మనకి ఇలా పొడి పొడి రావాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి. చెక్ చేశాక ఉడికాక 90% ఉడకాలండి మటన్ కూడా. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసి పైన చాపింగ్కి నేనైతే ఆనియన్స్ వేసాను. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఇంకా నేనైతే ఇలా పెట్టేసి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. మీరైతే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.